విని చేరవచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా క్రీస్తు నామం పేరిట నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవాతి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన పునరుద్ధరణ దినాన్ని దాన్ని మనము దుర్వినియోగపరుచుకునే వారముగా ఉండేవారంగా ఉండకూడదు. దేవుడిచ్చే అవకాశాన్ని సాధ్యమైనంతలో దాన్ని మనం సద్వినియోగపరుచుకునే వారిగా ఉండాలి తప్ప దాన్ని దుర్వినియోగపరుచుకునే వారి జాబితాలోనికి మనం వెళ్ళిపోకూడదని మరొకసారి గ్రంథంలో ఇవ్వబడిన ఆజ్ఞ మీకు జ్ఞాపకం చేస్తూ ఈరోజు సమయం లేదు కనుక ఒక అరగంట సేపు దేవుడి మాటలు మాట్లాడుకుని తదుపరి కార్యక్రమం మనం ముగించుకునే వారు ఉన్నాం. పిల్లరా, సగానికి సగం మంది ఎక్కడికి వెళ్ళినట్టున్నారు ఇవాళ. రైట్, వారు రేపు ఆదివారం సన్నిధానానికి వచ్చిన కాక అందరూ రైట్. మగాళ్ళు ఎక్కువ చెప్పేసేది వాళ్ళ కనుక దేవుడి వాక్యాన్ని మనం పరిశీలించి అలాంటి మనస్తత్వాలు మనకి రాకుండా జాగ్రత్త పడేవారు ఉండాలి. బైబిల్ దేవుడు రాయించిన తన పరిశుద్ధ వేద గ్రంథంలో నుంచి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి రాస్తున్న ఉత్తరాన్ని మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. 24వ వచనం. పందెపు రంగమందు 152వ పేజీ క్రొత్త నిబంధన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా మీరు కూడా ఏం చేయండి, పరిగెత్తండి అన్నాడు. వీళ్ళలో రాయబడుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే పందెపు 2000 సంవత్సరాల క్రితమే పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ బహుమానం మాత్రం ఎవరు పొందుకుంటారట? ఒక్కడే. కానీ ఆ గోల్డ్ మెడల్ సాధించేవాడు ఆ పరుగు పొందే ఆ గుంపులో ఒకడు మాత్రమే దాన్ని సాధిస్తాడు అన్నట్టుగా పౌలు గారు తన పత్రికలో సంఘానికి ఆ మాటలను తెలియజేస్తూ పరలోక రాజ్య ప్రవేశాన్ని ఎలా పోల్చి మాట్లాడుతున్నాడంటే పరుగు పందెంతో పోల్చి మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. చాలా క్రీడలు మనకు తెలుసు, ఆటలు. ఇలాంటి ఆటల్లో చాలా రకాల ఆటలు ఉన్నాయి. క్రికెట్ ఉంది, అండ్ వాలీబాల్ ఉంది, అలాగే టెన్నిస్ ఉంది, కబడ్డీ ఉంది. ఇంకా ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు చాలా రకాల ఆటలు మనకు ఉన్నాయి, చాలా రకాల క్రీడలు ఉన్నాయి. ఇలాంటి క్రీడల్లో ఈరోజు మునిగి తేలుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన క్రికెట్. చైనా లాంటి దేశాలు ఇలాంటి క్రీడలు పెద్ద అవకాశాలు ఏమో, టైం వేస్ట్ అనుకుంటే. కనుక మనం క్రీడలకు చాలా విలువ ఇస్తాం. మన జరిగిన ఒలింపిక్స్లో 100 మెడల్స్ కొట్టాలని భారతదేశం గోల్. 100 మెడల్స్ కొట్టారు. అవి ఏవైతే సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఇతరికి సంబంధించిన గోల్డ్ మెడల్స్ అయినా ఒక 100 రకాల గోల్డ్ మెడల్స్ మనోడు సాధించాలని గోల్తో వెళ్ళి ఖచ్చితంగా సాధించి వెనక్కి వచ్చారు. ఏదైతేనేమి ఇలా ఇన్ని క్రీడలు ఉండగా పౌలు గారికి పరుగు పందాన్ని ఎందుకు ఎంచుకోవాలనిపించింది? సమయం లేదు, జాగ్రత్తగా గమనించాలి. ఇన్ని క్రీడలు ఉండగా వాలీబాల్ ఉంది, క్రికెట్ ఉంది, చెడుగుడు ఉంది, అదే కబడ్డీ, కానీ ఇలాంటి టెన్నిస్ ఉంది, ఇలాంటి క్రీడలు ఎన్నో ఉండగా పౌలు గారికి పరుగు పందాన్ని ఎందుకు ఎంచుకోవాలనిపించుంటుంది? అదైతే ఈజీగా అయిపోయే గేమనా? కాదు. పరుగు పందంతో దాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా పౌలు గారికి ఆలోచన 2000 సంవత్సరాల క్రితమే రావటం, అది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈరోజు సంఘానికి అవసరమని సంఘంలో ఉన్న తన పిల్లలైన వారందరికీ తెలియపరచడానికి ఆ చిన్నపిల్లలు కాస్త కంట్రోల్ చేయండి. అండ్ సంఘంలో ఉన్న పట్టకండి కొడితే మళ్ళీ కవర్ అయిపోయింది. సంఘంలో ఉన్న తన పిల్లలైన వారందరికీ ఈ మాటలు తెలియజేయాలని
ఈ మాటలు గ్రంథస్థం చేసి మన చేతులు పెట్టడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతం అంటారో మరొకటి అంటారో అని నిజంగా మనం చాలా ధన్యులు. ఎందుకంటే ఈ మాటలు వినలేని వారు, ఈ మాటలు గ్రహించలేని వారు, ఈ మాటలు అనుసరించి ప్రవర్తించిన వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలా ఇంతమంది ప్రపంచ ప్రజానీకంలో మనం కూర్చోవాల దేవాలయంలో వాళ్ళకు కూడా అవకాశం ఉండి రాలేక, కాబట్టి దేవుడి గురించి పరిపూర్ణమైన ఆ స్థితిని వారు తెలుసుకోలేక ఈరోజు ఈ మాటలు వినగలిగే సామర్థ్యం ఉండి కూడా వీటిని వినలేని ఆ స్థితిలో చాలా మంది ఉండటం అనేది వారి సంగతి మనం పక్కన పెడితే మనల్ని ఈ కూడికలో పాలిభాగస్తుల్ని చేయడం, మనల్ని ఈ కూడికలో పెట్టి ఈ మాటలు మీరు వినండి నాయన, ఎందుకంటే మీ హృదయాలు సరి చేయబడాలంటే దేవుడి వాక్యం మనకి కావాలి. దేవుడి వాక్యం ద్వారా మీ హృదయాలు సరి చేయండి, మీరు తెలుసుకోండి, మీరు రాబోయే తరాలకు ఈ మాటలు ఏం చేయండి, తెలియపరచండి అని తన పిల్లలైన మనల్ని సరిదానవర్తనలు చేసి మనకి ఈ మాటలు వినిపింపజేస్తున్నాడంటే ఉన్నవారందరిలో మనం కాస్త మెరుగైన స్థితిలో ఉన్నామని మనందరం గ్రహించాలి. కనుక ఈ మాటలు మనకు అందిస్తున్న మహనీయుడు ఆ పరుగు పందాన్ని గురించి మాట్లాడుతూ, పందెపు రంగ ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ బహుమానం మాత్రం ఎంతమంది పొందుకుంటారట, ముఖ్య ఒక్కడు పొందుకుంటాడు. ఆ మాటల్లో ఆంతర్యం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇంతగా ఆయన రన్నింగ్ రేస్ ఎందుకు ఎంచుకున్నాడు? ఇన్ని ఆ పోటీ ఆ తత్వం కలిగిన ఇన్ని గేమ్స్ ఉండగా ఆయన రన్నింగ్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఇక ఎక్కువ ఊరించుకోకుండా చెప్పాను అనుకుంటున్నాను. ఆయన ఎందుకు ఎంచుకున్నాడు ఆయన అంటే, మిగిలిన ఆటలన్నీ టీమ్గా కలిసి ఆడే ఆటలు. కాబట్టి క్రికెట్ టీం అంటారు, ఒక 10-11 మంది కలిసి ఆడాలి. వాలీబాల్ ఒక 6-7-8 సుమారుగా కొంత సంఖ్య మేర కలిసికట్టుగా ఆడే ఆటలు. కానీ చెరువులు ఉంది, దానికి సంబంధించిన ఒక 6-7-8 మళ్ళీ కలిసికట్టే టీమ్గా ఆడే ఆటలు. పరుగు పందెం టీమ్గా ఆడే ఆట కాదు. మరి ఎవరు మాత్రమే సాధించాలి? ఒకే ఒక్కడు. ఇది టీమ్గా ఆడే ఆట కాదు. పరుగు పందెం సింగిల్గా తనను తాను ప్రూవ్ చేసుకుని, తాను ప్రూవ్ చేసుకుంటున్న దాన్ని బట్టి ఆ మెడల్ని సాధించడానికి ఆ కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, దాని వ్యాధి అయినా సరే ఒకే ఒక్కడు దాన్ని అనుభవించాలి. ఆ అనుభవించిన ఒక్కడు విజయం సాధించాలి. కనుక ఆయన పరుగు పందెం ఎంచుకోవడం యొక్క ఉద్దేశం అది. అందుకే మిగతా గేమ్స్ని వేటిని టచ్ చేయకుండా ఈ పరలోక రాజ్యం మనం చేరేదాన్ని పరుగు పందెంతో పోల్చాడు. అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన భర్త, భార్య, పిల్లలు, తాత, మామలు, అత్త, కోడలు, బావ, బామ్మర్తులు కలిసి చేస్తే పరలోకం వెళ్ళిపోరు. మీకు అర్థం కావాలి. కలిసి దేవాలయం తిరిగినంత మాత్రం పరలోకం వారు, కలిసి కాడు కనిపించేంత మాత్రం పరలోకం వారు, కలిసి అంటే దేవుడిని ఆరాధించడానికి ఆరాధనలో పాల్గొన్నంత మాత్రాన మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. మరి ఎలా స్వతంత్రించుకోవాలి? ఎవరికి వారి ఇండివిడ్యువల్గా దేవుడు ఏదైతే చేయమని ఆజ్ఞ ఇచ్చాడో అది చేయాలి. దేవుడు ఏదైతే చేయొద్దని మనకు ఆజ్ఞగా బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడో దాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ద్వేషించిన దాన్ని మనము ద్వేషించుకోవాలి. దేవుడు అసహించుకున్న దాన్ని మనము అసహించుకోవాలి. దేవుడికి ఏదైతే హేయమైనదో, దేవుడికి ఏదైతే అపవిత్రమైనదో, దేవుడికి ఏదైతే కళంకమైనదో వాటి జోలికి భూమి మీద ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన నువ్వు నేను ఆ కళంకం జోలికి కానీ, ఆ మచ్చల జోలికి కానీ, ఆ డాగుల జోలికి కానీ, ఆ అపవిత్రతను అంటించుకునే ఆ మాటల జోలికి కానీ మనం పోయేవారుగా ఉండకూడదు. అంటే పరలోకం వెళ్ళాలంటే ఇప్పుడు తల్లి ప్రార్థనకు వెళ్ళి మా కొడుకును కూడా జాగ్రత్తగా పరలోకానికి గెంటే కృప అని అయిగారు కూడా రేపు అందరించి గెంటించే కదా. మీరు అలా అనుకుంటున్నారేమో. అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఎవరికి వారు ఇండివిడ్యువల్గా స్వతంత్రించుకోవలసిన అవసరం ఉంది. అందుకే పరుగు పందెంతో పోల్చాడు. అని సింగిల్గా నిన్ను నీవు ప్రూవ్ చేసుకోవాలి. ప్రభువా నాలో కళంకం లేదనుకోవాలి, ప్రభువా నాలో ముడతను విడిచిపెట్టారు అనుకోవాలి, ప్రభువా నాలో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టేశారయ్యా అని మనము మన పవిత్రతను ఆయన ఎదుట కనపరిస్తే అప్పుడు మనకి ఆయన ఏం చేస్తాడు?
ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగానే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే పరలోకం అందరినీ తీసుకువెళ్ళాలన్న కోరిక ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. మరి పరలోకం వెళ్ళే వారికి కూడా ఆ కోరిక ఉన్నది. దేవుడికి ఉంటే సరిపోదు, వెళ్ళే వారికి కూడా నేను కూడా పరలోకం వెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి. ప్రపంచాన్నంతా ఆయన ఆ దగ్గరకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఆయనకు ఉన్నప్పటికీ ఈరోజు ప్రపంచంలో చాలా మందికి ఆలోచన లేకపోవడం అనేది చాలా చాలా విచారింపదగ్గ విషయం. అందుకే పంజప్ప రంగమందు పరిగెత్తి వారు అందరూ పరిగెత్తుతారు కానీ అందరికీ బహుమానము రాదు. ఇప్పుడు దేవాలయానికి ఆపదిద్దామా? దేవుడిని ఆరాధించడానికి అందరూ దేవాలయానికి వెళ్ళిపోతారు కానీ పరలోక రాజ్య ప్రాప్తి ఎవరికి తెలుసా? మీకు ఆ విషయం తెలుసా? ఇంతమంది కొంతమంది వెళ్తామా? మనమేంటి దేవుడికి మొదటి తోటకూర కట్టిస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నాం, అట్టుబడి గడిస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నాం, నూనె డబ్బా ఇస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నాం, మొదటి పచ్చడి పెడితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అది అలాగనుకున్నాం ఏంటి మనం? అది అలాగే వెళ్ళరా పరలోకం? అలా దేవుడికి మనకి డీల్ కుదరదా? పాస్టర్ గారికి నీకు డీల్ కుదరొచ్చేమో కానీ దేవుడికి మనకి డీల్ అలాగా కుదిరేది కాదు. కానీ నీవు చేసుకుంటున్న ప్రతి దాంట్లో ప్రముఖము ఎవరికి ఇమ్మన్నాడు? యాజకుడికి ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు అంటే యాజకత్వం చేసి దేవుడి మార్గాన్ని నిర్దేశం చేస్తున్నాడు కనుక ఆ మార్గం వైపు మనం వెళ్ళాల్సిన అవసరతలు దారి చూపిస్తున్నాడు కనుక ఆయనకి ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా కాంపోజిషన్ ఇవ్వాలి. పిల్లల్ని ట్యూషన్ పంపిస్తారా? అది ఊరికి చెప్పి పంపించేస్తారేంటి? పిల్లలకి ఏమో నేర్పిస్తున్నాడు. రాబోయే కాలంలో అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ట్యూషన్ మాస్టర్కి ఖచ్చితంగా ఏమివ్వాలి? ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నీ పిల్లలకు వాడు ఏం చెప్పడు? చదువు చెప్పడు. మీరు ఇవ్వకపోయినా ఇక్కడ ఏం చెప్పబడుతుంది? వినటం మన బాధ్యత. వినేవారు వింటారు, వినరు వారు వినరు. ఖచ్చితంగా దేవుడి వాక్యాన్ని అందరికీ విరివిగా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడి వాక్యాన్ని ప్రతి మనిషి హృదయంలో పదిలపరచడమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకునే వారిలో ఉన్నది ప్రియులారా. కనుక ఆయన వార్తల సందర్భంలో పంజప్ప రంగమందు అంటే రన్నింగ్ రేస్ లో పరిగెత్తు వారందరూ కూడా పరిగెత్తుతున్నారు కానీ ఒక్కడే బహుమానం పొందును అని మీకు తెలియదా? ఒక్కడే బహుమానం పొందరని మీకు తెలియదా? మరొక అధ్యాయంలో దేవుడి వాక్యాన్ని చూద్దాం. ఎబ్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎబ్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూద్దామండి. సమయం లేదు. ఎబ్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. అమ్మా లేదా? 21 లేదా? అమ్మా అక్కడ చదవండి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము. క్షమించండి, 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుకను ముందు స్వార్థ వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు కనుకను మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయంలో కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేను ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు అని మనం చదువుతాం. 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము. విశ్రాంతిలోనికి ప్రవేశించాలని పోరాటం అయితే చాలా ఉంది కానీ ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలన్న వాగ్దానం మనకి కూడా ఉంది కానీ
అది వాగ్దానం చేయబడిన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవలసిన ఆవశ్యకత ఎవరి మీద ఉన్నాయి అంటే ఖచ్చితంగా దేవుడి సన్నిధానంలోకి వచ్చిన విశ్వాసులైన మన మీదే ఉంది. అందుకే దాని గురించి మాట్లాడుతూ కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదన్నమాట. ఎవరో కొందరు వారు ఎవరో మనకి తెలియదు. పంజప్ప రంగంలో పాల్గొన్న వారిలో కానీ ఒకడే ఎలా బహుమానం పొందుతాడో అలాగే వేల మంది జనాంగంలో ఆయన ఎవరు అతిశ్రేష్టనీయుడు. యేసుక్రీస్తు ఎవరు? అతిశ్రేష్టనీయుడు. అలా అలాంటి ఈ 100 మంది జనాంగంలో ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారు ఎందరో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల వెంబడి మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. నడవడం కాదు, రన్నింగే. పరిగెత్తండి. నడిస్తే లేట్ అయిపోద్ది. నడిస్తే పందెపు రంగాన్ని చేరుకోలేవు. నడిస్తే టార్గెట్ను రీచ్ అవ్వలేవు. నడిస్తే ఆ గోల్ మిస్ అయిపోతావు. నడిస్తే గోల్ మెడలే పోతుంది. పోయిన తర్వాత గ్రౌండ్లో పడి దొల్లి అటు ఇటు కొల్లి అమ్మా నాకు ఇచ్చే నేర్చిన అక్కడ ఎవడు ఇన్ని నెలలు నీ కష్టం, ఇన్ని నెలలు నీ నిద్రలేమి, ఇన్ని నెలలు నీ ఆహార నియమాలు, ఇన్ని నెలల నీ భయంకరమైన కఠోర దీక్ష అని గంగలో పోసిన పన్నీరు అయిపోయినట్టుగా అని అలా మనం ఆ మెడలు కోల్పోతే ఎంత ఈరోజు మెడలు సాధించిన వాళ్ళు మెడలు వచ్చిన వాడు ఏడుస్తాడు, మెడలు రానివాడు కూడా ఏడుస్తాడు. ఇద్దరు ఏడుస్తారు. ఈడెందుకు ఏడుస్తున్నారు, ఆడెందుకు ఏడుస్తున్నారు అంటే వీడు మెడల కోసం కష్టపడి సాధించుకున్నారు అని ఆనందంతో వీడు ఏడుస్తుంటే ఎంత కష్టపడినా మెడలు సాధించలేని వృధా పని చేసుకున్నాను అని వాడు ఆ తర్వాత రొమ్ము కొట్టుకున్న ప్రయోజనము ఉండదు. అందుకే కాగా కొందరు అందరూ ప్రవేశించాలనుకుంటారట కానీ ఆయన విశ్రాంతిలోకి ఆయన పరలోక రాజ్యంలో అందరూ వెళ్ళిపోదాం అనుకుంటారట. కానీ ఆ ప్రవేశించిన వారు కొందరేనే అనే మాట నిశ్చయము అంటే తప్పనిసరి, తటస్థం అని అర్థం. అందరూ వెళ్ళిపోవాలనుకుంటారంటే కానీ కొందరు మాత్రమే ప్రవేశిస్తారు అందులో. అలా ప్రవేశించే వారి జాగ్రత్త చెప్తారు కదండి. అండ్ ఆ కొందరు మాత్రమే ప్రవేశిస్తారు. ఆ బహుమానం పొందుకునేది కొందరే. ఆ గోల్ రీచ్ అయ్యేది ఎంతమంది? కొంతమంది మాత్రమే. అప్పుడప్పుడు దుబాయ్ మొత్తం మనం మీరు ఎవరు కొంతమంది అంతా ఉంటారు కదా, మేము ఎప్పుడు వెళ్ళామని అనుకుంటారు. కొంతమంది అంతా ఉంటారు గల్ఫ్ దేశాలు, పాశ్చాత్య దేశాలు పని చేసుకుని ఇక్కడ పట్టపోసుకోవడానికి కొంతమంది దుబాయ్ వెళ్తారు. కానీ దుబాయ్ వెళ్ళేటప్పుడు కానీ ఆయన సాగనంతానికి అంటారు కదా, సెండాప్ ఇవ్వడానికి. సెండాప్ ఇవ్వడానికి ఎవరెవరు వెళ్తాం? పిల్లలు, భర్త, భార్య, ఆయన చిన్నపిల్లలు నుండి వాళ్ళు, ఆయన ఇంకెవరి ఇంట్లో ముసలిది అది లేకపోతే కాస్త ఒప్పుకుంటే దాన్ని కూడా ఎక్కి చేస్తారు లోపల. ఓపు లేకపోతే ఇక్కడ వదిలేస్తారేమో కానీ ఓపుకున్నప్పుడు దాన్ని కూడా ఎక్కడ తీసుకుపోతారు? ఎయిర్పోర్ట్ని తీసుకుపోతారు. టాటా బాయ్ చెప్పడానికి. అది ప్రయాణం అయితే అందరూ చేస్తున్నారు కానీ అక్కడ గల్ఫదేశానికి వెళ్ళేవాడు మాత్రం ఎంతమంది? ఒక్కడే. ప్రయాణం అయితే ఎంతమంది చేస్తున్నారు? కారులో చాలా మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతామని చాలా మంది అని ఎక్కేసారు కానీ టికెట్ ఉన్నది మాత్రం ఎవరికి? ఒక్కడికే. అలాగే అండి మనం సన్నాఫ్ ఇచ్చేవారి జాబితాలు ఉన్నామా? పరలోకానికి వెళ్ళిపోయేవారి జాబితాలు ఉన్నామా? కొల తీసుకోవాలి. ఇప్పుడు సన్నాఫ్ ఇచ్చేవారి జాబితాలు ఉంటే ఎంతకాలం వెళ్ళినా వృధే. పరలోకానికి నీళ్ళు తీసుకెళ్ళి ఆఖరికి సీట్ లేకుండా చేసుకున్నాడు కారులో. ఇక్కడ దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. చాలా మంది మంచి హృదయాలు, బాగా మంచి హృదయాలు ఉంటాయి. ఇటు కోల్పోయిన వాళ్ళు ఈ నడిచేదాలు ఇప్పటి పైకి ఇస్తాడు. ఏంటో మంచి రాకతో నువ్వు తిప్పలు పడి ఆడికేదో మంచి కాదు. నువ్వెప్పుడు నేర్పలు తిప్పలు తెచ్చుకోవడం ఇద్దరు కలిసి ఎక్కి ఆలోచించారు. అతి మంచి కొన్ని విషయాల్లో ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. కనుక అతి మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ చేయొద్దని చూద్దాం. లేదా మంచి వాళ్ళు ఉన్నారా? మంచి వాళ్ళు ఉంటే చేయొద్దని చూద్దాం. దేనికి వేస్తారు కానీ రైట్ ఎలాగో ప్రయాణానికి ముసలిదాన్ని కూడా తీసుకుపోయి అని అవసరమైతే ఆమె కూడా ఎక్కించుకోవడానికి అయితే అక్కడ సిద్ధపాటు చేయబడిన టికెట్ ఎంతమందికి? ఒక్కరికి మాత్రం సిద్ధపాటు చేస్తుంది. వారు మాత్రమే వెళ్తారు. మిగతా వాళ్ళందరూ డిపాజిట్ అయిపోతారు.
అందుకే ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మొదట ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. కమలంలో చిలకని బాప్తిసాలు ఉన్నాయి, బొంగు పెట్టి దూకేసే బాప్తిసాలు ఉన్నాయి, అవి పొర్లి దొల్లేసే బాప్తిసాలు ఉన్నాయి. బాప్తిసాలు చాలా రకాలు ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. కానీ పొట్టాటికి మొక్క మీద ఇక్కడ తరిపాడు, మొక్క మీద ఆడే జలతులు చేస్తారు, అది కూడా బాప్తిసమే. తప్పనిసరి పరిస్థితులు ఎమర్జెన్సీకి ఏమైనా చేసినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడేమో కానీ నీ నృత్యాలు, నీ కవళికలు, నీ ముద్ర డాన్సులు, నాట్యం ముద్ర డాన్సులు ఉంటాయి. అదే ఈ ముద్ర వేసేయండి అని మూడు రోజులు అవుతూ ఉంటారు, సరిగ్గా వేయకపోతే. అని ఈ ముద్ర డాన్సులు ఆయన దగ్గరికి వెళ్ళవు కనుక తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మనామం ఏం తీసుకోవాలి? బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు పరలోకానికి అర్హత తీసుకుంటే వెళ్ళిపో. అప్పుడు పరలోకానికి ఏంటి అర్హత? ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉంటాం. ఆయన ఎలిజిబిలిటీ లిస్ట్ లో నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? షార్టేజ్ చేస్తాడు. ఆయన మళ్ళీ రిజర్వేషన్, మళ్ళీ మార్క్స్ వస్తాడు, వాటిలో కూడా మళ్ళీ షార్టేజ్ చేస్తాడు. ఇందులో హై క్వాలిఫైడ్ మెంబర్ ఎవరున్నాడా, స్టూడెంట్ ఎవరున్నాడా అని. అలా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వెళుతున్న వారిని మనం పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఖచ్చితంగా బాప్తిజం అనేది తీసుకోవాలి. ఈ బాప్తిజం తీసుకోకపోతే పరలోక రాజ్యాన్ని మనం ఏం చేయలేం, స్వతంత్రించుకోలేము. అసలు పరుగు పందులో పడిగే కట్టేవాడు ఆ రేసులో పాల్గొందామన్న ఆలోచన ఉన్నా అండ్ ఆ రేసులో నువ్వు ఎన్నో కఠోర దీక్షలు చేస్తున్నా అండ్ ఆ రేసులో పాల్గొనే చాలా దీక్షలు, చాలా నియమాలు ఉంటాయి వాళ్ళకి. అన్ని జంతువులు మనకులాగా అండ్ మనకులాగా సరిగ్గా నిద్ర ఉండదు, మనకులాగా అప్పుడప్పుడు అరపరగా వ్యాయామం చేయరు. మన ఈ మధ్య వ్యాయామం స్టార్ట్ చేస్తామని చేసేది, ఎందుకంటే పట్ట పెరిగిపోతుంది, బాగోదు. మళ్ళీ యాజకులు మళ్ళీ పట్టేసరిగా వెళ్తే బాగోలేని అని బాగా వర్కౌట్ చేసాం. నేను, మా పెద్ద కూతురు, మా చిన్న కూతురు, మా అమ్మగారు బాగా వర్కౌట్ చేసి ఎన్ని రోజులు చేసాం అనుకున్నారు? 3 రోజులు చేసాము. 4వ రోజు నుంచి మళ్ళా వ్యాయామానికి స్వస్తి, యథా రాజా తదా ప్రజ అన్నట్టు మళ్ళా పట్టాసరికి వచ్చింది. సరే 4వ రోజు ఏం చేసాం? మానేసాం. ఇలా అన్నాడు డాడీ ఆడి జాబ్ కూతురు వస్తే నేను మాట్లాడుకోవాలి అని ఇలాగా తిట్టి అన్నాడు. ఎందుకు మానేసాం? మనం బాగా డాన్స్ చేసాం, అప్పుడేమో మానేసాం అని అడుగుతున్నాడు. ఇలా మానేయడానికి వారికి అవకాశం ఉండదు. పరుగు బంధువులు ఉన్న వారికి రోజు చేయాలి అని, రోజు ఇంత టైం అని వ్యాయామం చేయాలి, ఇంత ఈ పదార్థాలను తీసుకోవాలి. మనకులాగా ఏది పడుతుంది తీసుకోరు అని, సరైన నిద్ర ఉండదు వాళ్ళకి. ఇలా కఠోరమైన శ్రమ అనుభవించాలి, కఠోరమైన శ్రమ. అలా అనుభవించిన తర్వాత అర్హత సాధించిన తరువాత రన్నింగ్ రేసుకోవడానికి వాడిని పెట్టుకుంటారే తప్ప అని మనకులాగా అందరూ వెళ్ళిపోయి నేను కూడా పరిగెట్టేస్తాను జిల్కుల్లాగా అంటే కుదరదు. అక్కడ దానికి కొన్ని నియమాలు, కొన్ని క్యారెక్టర్స్, కొన్ని ఎలిజిబిలిటీ చూసి అప్పుడు జాయిన్ చేసుకుంటారు. కనుక మనం బాప్తిజం తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటే బాప్తిజం తీసేసుకున్నంత మాత్రాన అందరూ పరలోకం వెళ్ళిపోయేవారు కాదు. బాప్తిజం ఎలా తీసుకుంటామమ్మా? తీసుకోవాలి, అది దేవుడు పెట్టి నియమం. మన వాళ్ళు ఎప్పుడెప్పుడు తీసుకుంటారంటే మారు మనసు కలిగిన వాడికి, మారు మనసు చెందిన వాడికి ఏమేమన్నాడు? బాప్తిజం వెనక తీయండి, ఇదిగో నేడైతే సమయం ఉండగానే వాడికి ఏం చేయండి? బాప్తిజం ఇచ్చేయండి. ఈరోజు సతీష్కెళ్తామని కూడా కావలేదు. కనుక ఇది దేవుడు ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. అండ్ ఇది చేయండి అన్నప్పుడు ఈరోజు మన వాళ్ళు పెళ్లి కొరకు బాప్తిజం తీసుకుంటారు. వీళ్ళకి పరలోక రాజ్యం వెళతారా అని కొంచెం మొక్కలు పెట్టుకోండి, తర్వాత చెప్తారు. అంటే పెళ్లి కొరకు ఏం తీసుకుంటారు? బాప్తిజం తీసుకుంటారు. కొడుకు ఉద్యోగం ఏం తీసుకుంటారు? బాప్తిజం తీసుకుంటారు. మన వ్యాపారంలో వృద్ధి చేయాలి ఏం చేస్తున్నారు? బాప్తిజం తీసుకుంటున్నారు. మనం అనుకున్న కోరికలన్నీ ఆయన నెరవేరిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? బాప్తిజం తీసుకునేవారు నాకు ఈరోజు సమాజంలో. ఈ జాగ్రత్త పరలోకం వెళ్తారా అంటే ఏదైతేనేమి బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకుని అందరూ పరలోకం వెళ్ళిపోరు. కానీ ఈ బాప్తిజం తరువాత మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా
ఉన్నాయి. అది పెళ్లికి తీసుకున్నావా, ఉద్యోగం వస్తే తీసుకున్నావా, వ్యాపారం సక్రమంగా జరిగితే తీసుకున్నావా, మరొకటి జరిగితే తీసుకున్నావా, ఏది ఏమైనా అని ఆయన నామంలో కడగబడ్డావు. కడగబడిన తర్వాత ఈ నామంలో కడగబడిన మనం దాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోకుండా పితరులు ఏం చేశారట? 7వ వచనంలో, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు అన్నాడు. చూడండి, అలా దేవుని మాటలు విని పితరులకి అరణ్య ప్రాంతంలో దేవుడు చేసిన ఆ వాగ్దానాలు వారికి అన్ని తెలుసుండి కూడా ఆయన మాటలు వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. విన్నారు కానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు. కనుక వారికి ఏమి ఇవ్వాలన్నాడు? పరలోక రాజ్య ప్రాప్తి వారికి జరగదు. విన్నారు కానీ దాన్ని ఏం చేయాలట? అవిధేయత వలన ప్రవేశింపలేదు. కనుక ఈరోజు సాతాను అవసరమైతే ఏర్పరచబడిన వారిని సహితం అది అదేం చేయగలదట? పరలోక రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేయగలదట. ఏర్పరచబడిన వారిని సైతం ఇంకొక 2 అడుగులు వేస్తే పరలోకంలోకి వెళ్ళిపోతారా అన్నవాడిని అపవాది ఏం చేయగలదంటే పడగొట్టేయగలదు. ఇంకొక 2 అడుగులే దూరం, 2 అడుగుల్లో పరలోకి వెళ్ళిపోతాడు రా అన్నవాడిని కూడా అపవాది ఏం చేయగలదు? పడగొట్టేయగలదు. అలా ఈరోజు సమాజాన్ని అంతటిని పడగొట్టుకుంటూ పోతుందండి. అండ్ ఆయన ఆజ్ఞలు విన్నవారు విన్నారట కానీ అండ్ వారి అవిధేయత వలన దాన్ని ఏం చేయలేదట? వారి అవిధేయత వలన వారు ప్రవేశింపలేదు. ఆయన మాట విన్నారు కానీ వారి అవిధేయత వలన అవిధేయత అంటే ఏంటది? దేవుడిని మనం అట్టుబడితో కొనేద్దాం అన్నది అవిధేయత. దేవుడికి మనం దశంభాగం వేసి పరలోకి వెళ్ళిపోతాం అన్నది అవిధేయత. అండ్ దేవుడికి మనం మొక్కుకొని ఈ మొక్కుబడి ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రం చేసుకుందాం అన్నది ఏంటది? అవిధేయత. అని పరలోక రాజ్యం నా పిల్లలు నేను నా కుటుంబం అంతా కలిసి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవడం ఇదేంటిది? ఇది కూడా అవిధేయతే. తల్లి అంటది, తల్లి కొడుకు ప్రార్థన బాప్తిసం తీసుకుంటాడు దేవాలయానికి రాడు. మరి వెళ్తాడా పరలోకం? తల్లి అన్న సిఫార్సు చేస్తే తీసుకునే రకమైన ఆయన దగ్గర రికమెండేషన్స్ అసలు పనిచేయవు. ప్రభా పరలోక రాజ్యం చేర్చుకో మీకు మాట చెప్తాను. ఆయన దశమ భాగాలకు వచ్చి కానుకలేసి ఇచ్చి దేవుడి మన్ననలు పొందేద్దాం అనుకునే దొంగలకి చెబుతున్నాను ఈ మాట. పరిపూర్ణంగా సమర్పిస్తుంది లేదు. ఇలా సమర్పించి మనం పరలోకాన్ని కొట్టేద్దాం అనుకునే దొంగలు కోడించప్పుడు గుడ్డించప్పుడు ఆవిడ అత్తుకొని ఇచ్చే మరొకైన వస్త్రాలు ఇచ్చే మరొకైన మనకు కాబట్టి ఎవరికి ఇస్తాడు పరలోకం భీష్మించి కూర్చున్నారు. ఇలా మీరు దాన ధర్మాలు చేస్తాను, ఇలా మీరు దేవుడికి ఏదో అర్పించేస్తాను, మీకు పరలోక రాజ్యాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉంటేనే పరలోకం. ఇది రెడ్ లైన్ తో అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్. కానీ ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. లేదంటే పరలోక రాజ్య ప్రాప్తి మనకి రాదు. అని నేను పెద్ద విశ్వాసంగా కొడుకుని తీసుకుపోతామని అమ్మ అనుకోకూడదు. నేను పెద్ద విశ్వాసం వీరుని కదా నాన్న తీసుకుపోతామని కొడుకు కూడా అనుకోకూడదు. ఎవరి ద్రాక్షకాయలు తింటే వాడి పళ్ళు ఎలా పులుస్తాయో వాడికి టేస్ట్ ఎలా తెలుస్తుందో, ఎవడి ప్రార్థనాపరుడు అయితే వాడే పరలోకం వెళ్తాడు, ఎవడు విశ్వాస వీరుడు అయితే వాడే పరలోకం వెళ్తాడు, ఎవడు అంతవరకు సహిస్తే వాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు తప్ప అందరినీ ఆయన పరలోకానికి రానీయుడు. మీకంటే బెటర్గా ఉన్నారు పరలోకం దగ్గర కాల్చుకుని కూర్చున్నారు. ఎవరు చెప్పంటారా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కానీ ఒకసారి చదువు వెళ్ళారు. ఎదురు చూస్తున్నారంట ఆయన కొరకు. 7వ అధ్యాయం 20వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా అని 20వ వచనం నుంచి వచ్చింది. 20వ వచనం నుంచి ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు అన్నాడు. చూడండి ఎలాగట? ప్రభువా అని పిలిచే ప్రతి వాడు కూడా ఎక్కడికోనట? పరలోక రాజ్యానికి వాడిని రానివ్వను. అదేంటయ్య గారు
వారం ముందు నేనే వెళ్ళేవాడిని, గుడి నేనే తుడిచేవాడిని, కుర్చీలు నేనే వేసేవాడిని అని ఈరోజు చాలా మంది పాత్రల ద్వారా చాలా మంది రక్షించబడుతున్నారు. రక్షింపబడేవాడు పరలోకం అందరూ తప్పించి అడ్డా పార్టీలో ఉంటున్నాడు. ఇంకా అయ్యగారికి దిక్కులేదు పరలోకం. ఎందుకంటే ఏదో ఒక ఆజ్ఞలు మీరు అతిక్రమించి ఈరోజు ఏమవుతున్నారు, ఆయన తప్పిపోతున్నారు. ఆ రేసులో నుండి ఆయన డిస్మిస్ అయిపోతున్నారు. కనుక ప్రభువాన్ని పిలిచి ప్రతి వాడికి నేను పరలోక రాజ్యాన్ని అనుగ్రహించను. అప్పుడు అంటామంట ప్రభువా అని పిలిచా, ప్రభువా అని పిలిచాం, ఆయన వినపడుతుంది, ఆయన పలకడం. మరలా పిలుస్తాం ప్రభువా అంటాం. స్లోగా అయితే వినడం గట్టిగా అడుగుతున్నారు అని ఆయన ఏం లేదు, వినడానికి వింటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీకు మందం, నీకు అనుమానం. స్లోగా పిలిస్తే ఆయన నిర్ణయమన్నారు, నీకేసింది, ఆయనకి చెవులు లేదు. కళ్ళు ఇచ్చిన వాడు కానకుండా, చెవులు ఇచ్చిన వాడు వినకుండా, ఆయన హృదయం ఇచ్చిన వాడు ఆయన గ్రహింపకుండా ఆయన మాటలు లేవా బైబిల్ గ్రంథంలో. అప్పుడు ఈ దౌర్భాగ్యవంతులు వెళ్ళట ప్రభువా అని పిలిచారట. ఎవరు రాగితే ఓ ప్రభువా అని పిలిస్తే వెనక్కి తిరిగి ఇలా వెనక్కి తిరిగి మళ్ళీ అప్పుడప్పుడు ఒకటి ఎవరికి ఆగేపోయి ఎవరికి ఆగేసినట్టు ఆడే ఎవరికి ఆగేస్తాడు. అయినా మనం ఏం చేస్తాం, ఎవరికి ఆగేసిన ఆగినట్టు వెనక్కి తిరిగిన తర్వాత అప్పుడు అడుగుతున్నారట ఆ జాబితా లిస్టు చూడండి. ఆ జాబితా లిస్టు ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడి పరలోక రాజ్యములో ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా. ఏ కేటగిరీ ఉందో చూడండి అక్కడ. పరలోక రాజ్యాన్ని కోల్పోయిన కేటగిరీలో ఏ కేటగిరీని పెట్టడం చూడండి. కానీ ఆదివారం బియ్యం పట్టుకెళ్ళడం విషయం కాదు, ఆదివారం సంత వేయడం అంతకన్నా విషయం కాదు, ఆదివారం దేవాలయానికి వెళ్ళడం అంతకన్నా గొప్ప విషయం కాదు. దేవుడిలో ఆత్మపూర్ణుడిగా ఎదుగుతూ దేవుడిలో అనునిత్యము ప్రార్థనలు చేస్తూ దేవుడికి విధేయత కలిగి ఉన్న ఆయన ఒక ప్రవచన వరం కలిగిన భక్తుడు పిలుస్తున్నాడు అక్కడ. ఎవరిని? ప్రభువుని. అప్పుడు పిలిచి అంటున్నాడు ప్రభువా అని పిలిచే నీ నామంలో మేము వేయలేదా, ప్రవచింపలేదా, నీ నామంలో దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతారట. ఆయనకి ఆయన జ్ఞాపకం చేస్తారట. అదే ప్రభా నేను పలానా వాడిని, పలానా ఊర్లో ఉండేవాడిని, ఎంతమంది టచ్ అన్నారు, ఎంతమంది పడగొట్టారని టచ్ చెప్పి ఎంతమందికి కత్తిలు అమ్మేశారు, అద్భుతములు చేసిన వాడిని నేను, నీకు గుర్తులేదా? అయ్యో ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవా అని అడుగుతున్నారు అక్కడ కూర్చొని. ఇక్కడ ఏ కేటగిరీ ఇది? ప్రవచన వరం ఉందంటే వాళ్ళు చాలా ఆత్మీయస్థితిలో చాలా గొప్పవారే. మనకలాగా బైబిల్ పెట్టుకుని కానీ సంతాలు ఇవి పట్టుకుని దేవాలయానికి వచ్చి వెళ్ళిపోయే రకాలు కాదు. దేవుడిని అర్థం చేసుకుని దేవుడి యొక్క ఆత్మీయ స్థితిలో గొప్పగా ఎదగడానికి తనను తాను సమర్పించుకున్న వాడిని కూడా పడగొట్టేసిందండి. అది తనను తాను సమర్పించుకున్న వాడిని కూడా పడగొట్టేస్తుంది. ఆ దేవాలయంలో ఎన్నో ప్రవచనాలు మాట్లాడి ఒక ప్రవక్తని అదేం చేసింది, పడగొట్టేసింది. 2 అడుగుల దూరంలో ఉండాలాగేస్తుంది. 1 అడుగు దూరం ఇక కొంచెంలో మనోడు టార్గెట్ రీచ్ అయిపోతాడు రా అన్నది ఏం చేస్తుంది తెలుసు పిల్లరా, పడగొట్టేస్తుంది. అందుకే యోబు అనే మన సహనాన్ని ప్రభు ఎదుట ఏం చేయాలి, కనపరచాలి. ప్రభువా అని ఆయన పిలుస్తూ వెళ్ళారట. అప్పుడు వాళ్ళు అంటున్నారట నీ నామంలో ప్రవచింపలేదా, నీ నామంలో దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. ఊరకనే పరలోకి వచ్చేస్తుంది అనుకుంటున్నారు ఆ మైకులు. పరలోకి ఎలా వచ్చేస్తుంది అనుకుంటారు? ఊరికనే వచ్చేది. మాకు కాకపోతే ఎవరికి ఇస్తారు పరలోకం అని వాళ్ళు కూర్చునే వాళ్ళు ఉన్నారు ఈరోజు సంఘాల్లో. వెళ్ళు ఆదివారం దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళని జాబితా, ఆత్మీయ స్థితి ఎలాగని జాబితా, ప్రార్థన రాదు, వాక్యం రాదు, పాటలు రావు, కానీ వీళ్ళకి ఏది రాదు. పేరుకి మాత్రం ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. పేరుకి మాత్రం వేషధారణ, పేరుకి మాత్రం క్రీస్తులు ధరించుకున్నవారు. కానీ వీళ్ళు దేవుడికి ఉపయోగపడే అర్హమైన పాత్రలు కానే కాదు. ఆ జాబితాలో ప్రవచనాలు చెప్పేవారు, స్వస్థతలు చేసేవారు, అద్భుతాలు చేసేవారు వీళ్ళకు
కూడా ఆయన అడుగుకుంటున్నారు, ప్రభువా మాకు పరలోకం ఇవ్వవా? ఎంతమంది బాప్తిసం ఇచ్చారు ప్రభువా స్వస్థత ఇచ్చి? 100 మంది బాప్తిసం ఇచ్చి ఇచ్చేస్తారు పరలోకం ఎప్పుడు? అది మీకు ఇంకా విలువైన సందర్భం చెప్తాను కూడా. ఇలా బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఉన్నారు. ప్రభు మార్గం సరళం చేయడానికి ఆయన ముందుగా పంపబడిన దేవుని యొక్క దూత. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు పరలోక రాజ్యాన్ని గురించి అందరికీ బాప్తిసం ఇచ్చాడు. అందరికీ విలువైన మాటలు చెప్పాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, హేరోదియాతో 9 భార్యను ఉంచుకున్న రాజుగారి దగ్గరికి వెళ్ళి, నువ్వు చేస్తున్నది తప్పురా అబ్బాయి, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు, దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు, దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పిన తర్వాత కానీ ఆ హేరోదియా ఒకానొక రోజు నాట్యం వేసి హేరోదియా యోహాను గారి తల నరికించేసింది. యోహాను గారి తల చేసింది నరికించేసి పళ్ళెంలో పట్టుకెళ్ళి అని తన తల్లి ఆ దుర్మార్గురాలు, ఆ మూర్ఖురాలు, ఆ దొంగ మొక్కంది, ఆ దొంగ మొక్కం దానికి ఏమట్టుకెళ్ళింది? యోహాను గారి తల కావాలి. ఏం చేస్తుంది ఇది? మేక తలకాయలు వండేద్దా? దానిలో ఉన్న శక్తి అలాంటిది, దాన్ని ఆవహించిన దురాత్మ శక్తి అలాంటిది. దానికి ఏం కావాలంట? తల కావాలని అడిగింది. ఎప్పుడైతే తల అడిగిందో బాప్తిసం ఇచ్చి నీతివంతుడు ప్రవక్త అలాంటి ప్రవక్తను తీసుకొచ్చి కానీ ఒక రాజుగా ఏ రోజు భయపడుతూనే ఆ తల నరికించేసాడు. నరికించేసిన తర్వాత కొంతకాలానికి యేసుక్రీస్తు వారి శిష్యులు వచ్చి బాప్తిసం ఇచ్చే ఆహారం ఇన్ని కార్యక్రమాలు గొప్ప గొప్ప విషయాలు చేశాడు కదా. బాప్తిసం ఇచ్చే ఆహారం ఒక విషయంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు గురించి ఎదురు చూస్తూ రాబోయే ఆ క్రీస్తు నీవేనా అని అనుమానం పడతాడు. యేసుక్రీస్తు మీద రాబోయే ఆ క్రీస్తు నీవేనా మేము ఇంకొకటి కొరకు ఎదురు చూడాలని అనుమానం పడతాడు. అలాగే ఎప్పుడైతే అనుమానం పడ్డాడో అని ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలిసిన పిల్లల మిక్కిలి అల్పులైన వీళ్ళందరిలో ఈ ఆహారం పరలోకంలో లాస్ట్ పొజిషన్లో ఉన్నాడట. బాప్తిసం ఇచ్చి యోహాను పరలోక రాజ్యంలో ఏ పొజిషన్లో ఉన్నాడు? లాస్ట్ పొజిషన్లో ఉన్నాడట. లాస్ట్ పొజిషన్. పరలోకంలో బాప్తిసం ఇచ్చి యోహానే లాస్ట్ పొజిషన్లో ఉంటే నువ్వు అసలు ఎక్కడ ఉంటావు? బాప్తిసం ఇచ్చి యోహానే ఎక్కడ? నువ్వు ఎక్కడ? దేవుడి కొరకు తలించిన వాడు ఎక్కడ? దేవుడి కొరకు 10 రూపాయలు చందా వేసి నువ్వు ఎక్కడ? చందా నేను వేసి 10 గొప్పదా తలకే గొప్పదా? ఏది గొప్పది? తల. దేవుని కొరకు తన చిరస్థానాన్ని కూడా, తన మరణాన్ని కూడా ఆలింగనం చేసుకున్నాడు, తన మరణాన్ని కూడా ప్రేమించాడు, తన మరణాన్ని కూడా స్వాగతించాడు. దేవుని కొరకు అవసరమైతే చనిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప ఆయన దేవుని కొరకు అనీతిగా బతకడానికి ఆయన ఇష్టపడలేదు. ముందు ఖచ్చితంగా డీల్ ఉంటుంది. నీకు కొంత ఇస్తాను, కొంత ఇచ్చిన తర్వాత ఇదో ఆ అమ్మాయిని ఏ విధమైన శాపాన్ని గురి చేయకుండా ఆశీర్వదించేసి ఆహారంతో డీల్ చేసుకుంటుంది. ఒప్పుకోలేదు నీతివంతుడు కనుక. అలాంటి నీతివంతుడే తలప కొట్టేసుకుంటే ఆయన బియ్యం వేసి నీళ్ళు పరలోకం రాణిస్తాడు. ఆదివారం ఏదైనా మన కార్యక్రమం తెలిసి దేవాలయానికి రా నిన్నేనా పరలోకానికి తీసుకుపోయేవాడు? మీరు ఆలోచించాలి. మనల్ని పరలోకం తీసుకుపోతాడు. అప్పుడు ఆయన క్యాకేసి అడుగుతావా, ప్రభువా, ఓ ప్రభువా, అట్టుబలిగా వేసింది నేనయ్యా అని అంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోవడం తెలియట్లా, అవి అర్థం కావట్లా. అదే ప్రభా దేవాలయం అందరికంటే క్వాలిటీ నేనే ఎక్కువ వేస్తాను, ఎప్పుడు చూడలేదని సత్తా పెట్టు అని ఆయన గిరెట్గా 3 మీద కొడతాడు. ఆయన అడిగింది కానుక కాదు, నీ అర్పణ ఆయనకి అక్కర్లేదు. నా తండ్రి చిత్త ప్రకారంగా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, తాను సజీవ యాగంగా నీ శరీరాన్ని ఆయనకు సమర్పించమని ఆయన అడుగుతుంటే వాడికేసి పరలోకం పొందేద్దాం అనుకుంటాండి. నువ్వు పొందడమే కాక అలా నువ్వు కల్పించుకుని వేసిన మాట ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నా కుటుంబం అంతా రక్షించబడిపోద్ది అనుకుంటున్నాంటి. నా పిల్లలు, నా తాతలు, ముత్తాతలు, మా మనవాళ్ళు వీళ్ళందరూ ఎండిపోతారు అనుకుంటున్నారేంటి? అలా జరగదు. ఇలా మీరు అనుకుంటుంది పొరపాటు, తప్పుడు ఆలోచన. మీకు ఎవరు ఇంటర్ప్ట్ చేశారో తెలియదు కానీ ఈ ఐడియాలజీ అలా పరలోకాన్ని ఒకరి నుంచి ఒకరు తీసుకెళ్లే అవకాశం అసలు పరలోక రాజ్యానికి సంబంధించి లేవు. అది పరుగు పందెం లాంటిది. అండ్ ఇండివిజువల్గా మనమే దాన్ని కష్టపడి సాధించుకోవాలి.
అలా కష్టపడి సాధించడానికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రపంచమే మన మీద ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. కుటుంబాలు సహకరించో, మతాలు సహకరించో, కులాలు సహకరించో, ఇంట్లో భార్య భర్తలే నీకు సహకరించారు. అయినా మనం ఏం చేయాలో తెలుసా? నిలబడాలి, పడుకోకూడదు. దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, కానీ ఎన్ని ఉపద్రవాలు మనకు ఎదురైపోతున్నా నేను దేవుని రాజ్యాన్ని నేను విడిచిపెట్టను, దేవుని సంఘాన్ని విడిచిపెట్టను అన్న ఆలోచన ఏ బిడ్డలో ఉంది చెప్పండి? బాధలు సరిగా గద్దించి చెప్తే కూర్చోబెట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నాడే. బాధలు సరిగ్గా నిలబెట్టి వాక్యాన్ని మాట్లాడుతుంటే నన్నే అంటాడు తిరుగుబాటు చేస్తున్నావే, నువ్వు ఆ పరలోకమైనది అని ఎన్ని మాటలన్నా ఆ సన్నిధానంలో నువ్వు తాగొచ్చావా, తాగి ముద్రాలలో ఉన్నట్టుగా ఆయన సన్నిధానంలో పడి ఇలా ఏడుస్తున్నావు ఏంటని అనరాని మాటలు ఒక స్త్రీ అంటే ఆమె ఆ యాజకుడి పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటుంది తప్ప లేచి ఆయన్ని అంటే భూమి మీద సత్వ. అది కదా పరలోకం వెళ్ళడానికి కావలసిన అర్హత. మనకు ఒక తగ్గింపు ఉండదు, అండ్ ఒక దేవుడి కార్యక్రమాలు సక్రమంగా చేసే స్థితి మన దగ్గర ఉండదు, సక్రమంగా దేవాలయానికి వెళ్ళాలన్న ఆలోచన ఉండదు. అండ్ మనం ₹1 ఆశిస్తున్న దేవాలయం మానకండమ్మా అది శ్రేష్టమైన దినం అని చెప్పిన దాన్ని లెక్క చేసే తనాలు మన దగ్గర లేవు. మనకి ఎలా పరలోకం ఇస్తాడు మీరు ఆలోచించండి, ఎలా ఇస్తాడో మీరు ఆలోచించండి. ఇలా అందుకే కాగా ఎందరో కొందరు మాత్రమే వినిన వారికి కూడా విధేయత వలన నష్టపోయారని చెప్తున్నాడు. వినిన వారికి కూడా విధేయత వలన నష్టపోయారు. తలిచ్చేసిన యోహానికే పరలోకంలో చివరి స్థానంలో ఉంటే అని మనం ఏ త్యాగాలు చేసామని మనం పరలోకాన్ని తీసుకోవాలి. మనల్ని అందుకే మనం బాప్తిసం ఎందుకు తీసుకోవాలో తెలుసా? పెళ్ళైనందుకు ఇంకొకరు కాదు, పరలోక రాజ్య ప్రాప్తి మనకి కలగాలంటే ఒకడు నూతనంగా ఏం చేయబడాలి? జన్మించబడాలి, కొత్తగా జన్మించబడాలి. ఇంకొక వచనాన్ని చూసి ముగించుకుందాం పిల్లలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫను ఇంటి వారందరూ అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు అని మీకు తెలియదు, మీకు తెలుసు. కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయం చేయించు, ప్రయాసపడుచు ఉండండి అని ఇక్కడ రాయబడుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే ప్రియులారా, స్టెఫను ఇంటి వారందరూ ఎవరట? స్టెఫను ఇంటి వారందరూ అక్కయ్య యొక్క ప్రథమ ఫలం. అక్కయ్య అనేది ఒక ప్రదేశం, ఆ ప్రదేశంలో మొట్టమొదటిగా రక్షించబడిన కుటుంబం ఎవరంటే స్టెఫను గారి యొక్క కుటుంబం. ఆ స్టెఫను ఇంటి వారందరూ ప్రభువు యొక్క పరిచర్యలో ఇంకను కొనసాగుతున్నారు అన్నాడు. చూడండి, ఇంకను కొనసాగుతున్నారు. అబ్బాయి ఎంత గొప్ప మాట్లాడింది అంటే పరుగు పందెంలో ఇంకా రన్నింగ్ రేస్ లో వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఎవరైనా పరిగెడతాడా? స్టెఫన్ ఏం చేశారు కదా, రాళ్లతో కొట్టి ఒక ఇంటి వాడిని దేవుని నిమిత్తం హింసించి చంపేసిన తర్వాత ఎవడైనా పరిచర్య జోలికి వెళ్తాడా? మరలా వెళ్తాడా? కానీ స్టెఫను ఇంటి వారందరూ కూడా ఆయన రాళ్లతో కొట్టి చంపేసి ఆ పరిచర్యను విడిచిపెట్టలేదు. అది విశ్వాసం. అది పరలోక రాజ్యం పొందాలి అని అంటే మనం కనపరచవలసిన విశ్వాస వీరుల జాబితా అది. మనం తెలుసుకోవలసిన ఆ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన స్థితి అది. వాళ్ళు ఇంకా పరిచర్య చేస్తున్నారట. మా ఇంటి వాడిని చంపేస్తున్నప్పుడు, రాళ్ళెట్టు కొట్టి చంపేస్తున్నప్పుడు ఉన్నావా? అసలు ఉన్నావా అని పాట పాడేవాళ్ళు. ఉంటే కళ్ళు మూసుకుని చూస్తున్నావా? మా ఓడిని కొడుతుంటే కాపాడాలి కదా. ఆ రాయి మొదటి రాయి మా ఓడి మీద వేస్తే నువ్వేం చేస్తున్నావయ్యా అని దేవుడిని ప్రశ్నించిన వారు వాళ్ళతో నా మనకు పోటీ.
ఆయన చంపేసిన ఆ ఇంటి వారందరూ సన్నిధానంలో ఉన్నారట. అది ఎంత గొప్ప విషయం చూడండి. ఇలా సన్నిధానంలో ఉంటే అందరూ ఎట్టుకోతాం పరలోకం. మన క్రియలు మార్చుకొని, మన ప్రవర్తన మార్చుకొని, మన నడవడిక మార్చుకొని, మన మాట తీరు మార్చుకొని కుటుంబంగా దేవుడిని ఆరాధిస్తే కుటుంబంగా మనల్ని ఆయన ఎక్కడ తీసుకుపోతాడు? పరలోకానికి తీసుకుపోతాడు. పిల్లలు ఒక చోట, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, కొడుకు ఒక చోట ఉంటే ఆయన ఎవరికండి పరలోకం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? చెప్పండి. చెప్పండి. ఇంటి వారందరూ ప్రథమ ఫలం ఇంకా పరిచయం చేస్తారు. కొట్టి చంపేసిన పరిచయం చేస్తున్నారు. ఇలాంటి శ్రమలు ఏమైనా ఎదురయ్యాయా? కుటుంబాన్ని కోల్పోయావా? దేవుడి కొరకు అన్నదమ్ములు కోల్పోయావా? అక్కజల్లు కోల్పోయావా? అని నీకు ఇచ్చిన కొడుకు కుమార్తెలు కోల్పోయావా? అని నీ కుటుంబాన్ని అంతా చింతవంతలుగా అని అంటించి కాల్చి పడేసారా? ఇలాంటి త్యాగాలు మన దగ్గర లేవే. అలా అంటించి పడేసిన దేవుని వదలకుండా ఉన్నారే వాళ్ళు పరుగు పందెంలో ఉన్నారు, పరిగెడుతున్నారు. ఇంకా ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ బహుమానాన్ని పొందుకోవాలన్నారు. అన్ని రేసులో వాళ్ళ కుటుంబం ఏమైపోయినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, గొడవలు వచ్చినా, కాటకాలు వచ్చినా అని వాళ్ళ సమాజమే ద్వేషించుకున్నా, పొలమే వాళ్ళు వెలివేసిన, కుటుంబాలే వాళ్ళు పట్టించుకోకపోయినా వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. నిలబడి ఏం చేస్తారో తెలుసా? ఆ పరుగు పందెంలో ఆ బహుమానం పొందుకోవాలని అండ్ ఆ పరుగు పందెంలో వారు పాల్గొన్నారట. ప్రియుల, ఈ ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు సంపాదించుకోవలసిన మెడలే తప్ప అండ్ నువ్వు నమ్ముతున్నావు నీ భర్తకి, నీ భర్త నమ్ముతున్నాడని నీ పిల్లలకి, నీ పిల్లలు నమ్ముతున్నారని వారి పిల్లలకి నేను ఉచితంగా అనుగ్రహించాలని ఎవరికి కూడా ఇవ్వడు. అందుకే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ఆయన మాటలకు అనుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. అని సంపాదన కొరకే బ్రతకకోకుండా మరణం మనకి ఎదురవుతున్నా, మన కుటుంబాలు మరణాలు పలకరిస్తున్నా దేవుని పరిచర్య ముందుకు సాగిపోయి కొనసాగించే వారిగా ఉండాలి తప్ప దాని మధ్యలో విడిచిపెట్టి మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని తొంగలో తొక్కేసుకునే వారుగా ఉండకూడదు. కొడుకున్న వాళ్ళు ఇప్పుడే వేస్తే బాగుంటుంది. కానీ కొత్త ఊరు నుంచి వచ్చారని ఎక్కట్లేదు ఎంతసేపు. రైట్. దేవుడు నా వాడికే కొడుకుంటే అర్థదా మహిమ. మరి ఏంటి అలాగంటారు? ఏంటి అలాగది రాక కదా. రైట్. ఎండకాసిన నిద్ర చల్లకుండా నిద్ర ఇది వదిలిపోవును కాక అతి త్వరలో. ఆమేన్. రైట్. కనుక ఏం చేయాలి? ప్రభు యొక్క ఆ స్థితి, ఆ చిత్తానుసారం ఏంటో ఎరగాలి. ఆ ప్రభు చిత్తానుసారంగా మన జీవితాలను ఏం చేయాలి? మలుచుకోవాలి. దాని చిత్తానుసారంగా దేవుడు మనకి ఈ ఆయుష్కాలం చాలా గొప్పది. చాలా మందికి అవకాశాలు లేవు. కానీ ఇప్పటికే గరికలు మలిచిపోయి సమాజంలోకి పోయి చాలా మంది బుడిదిగా నీటిగా మట్టిగా కలిసిపోయి మనకి అవకాశాలు ఉన్నాయి. అందుకే మనకి చాలా గొప్ప వారు దేవుడికి సదవకాశాన్ని వినియోగించుకొని అంతవరకు సహించాలి. అని ఈ పరలోక రాజ్యాన్ని ఎవరికో అంటిస్తే అంటుకుపోయి అంటరోగం లాంటిది ఇండివిజువల్ గా నువ్వే వెళ్ళాలి. నువ్వు మారాలి, నీ పిల్లలను మార్చుకోవాలి, కుటుంబాన్ని మార్చాలి. సన్నిధానానికి గొప్ప మహిమకరమైన పాత్రలుగా వాడబడతారని ఆశిస్తూ దేవుడి కొద్ది మాట్లాడిన ఇంట్లో ఆశీర్వదించి జీవించిన గాక. ఈ జీవితం విలువైనది, నరులారంగది సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారంగది. అందరూ మాట్లాడి దేవుని
ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కనుతండ్రి. దేవాని పిల్లల్ని మాట్లాడినారు అయ్యా, మేము మీ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే పరుగు పంథంలో పాల్గొవాలని, నువ్వు ఇస్తానన్న పరలోకం ఊరికనే రాదని గొప్ప గొప్ప ప్రవక్తలు, స్వస్థతాపరులు, ప్రభువైన గొప్ప గొప్ప మేధావులు, రాజులు సైన్యం దాన్ని స్వతంత్రించుకోలేకపోయారట. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ శ్రమైన, కష్టమైన, బాధ అయినా, హింస అయినా, ప్రయాస అయినా, స్టెప్పుల వలె ఆత్మసాక్షులుగా మారడానికైనా మేము సిద్ధపాటు కలిగి ఉండాలని నీ పిల్లలకు వివరించారు. అయ్యా, ఎంతమంది వాక్యాన్ని వింటిన వాక్యం హృదయంలో భద్రపరిచారు, ఎంతమంది దాన్ని భద్రపరుచుకుంటున్నారు. అలా భద్రపరుచుకుంటున్న ప్రతి హృదయాన్ని మీరు మొలకెత్తించండి. మీరు వచ్చే కాలానికి ఫలాలు తెచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని అడుగుతున్నారయ్యా. ప్రభా, నీ జాలి గొప్పది, నీ ఆదరణ గొప్పది, నీ కనికరం గొప్పది. తండ్రి దూనైనా ఏ ఒక్కడు నశించుకుపోవడం మీకు ఇష్టం లేక అందరూ అంతటా రక్షింపబడాలని నీ ప్రియ కుమారుని మా వద్దకు పంపించి, ప్రభా, నా మూల్యమైన వెలకట్టలేని రక్తాన్ని మా కొరకు చిందించి, దేవాయుడైన రక్తం మాత్రమే మమ్మల్ని శుద్ధీకరించగలదని ఇదిగో ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చేవందరూ బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఏమిచ్చిన మీ రుణాన్ని మేము తీర్చలేమయ్యా. సజీవయాగంగా మా శరీరాలు మీకు సమర్పించడం తప్ప ప్రభువా, ఎలాంటి ఉపద్రవాలు ఎదురవుతున్నా, ఎలాంటి బలహీనతలు ఎదురవుతున్నా, ఎలాంటి మరణాలు కుటుంబాలను పలకరిస్తున్నా అయ్యా, ఏ ఒక్కరు విశ్వాసంగా తొలగిపోకూడదు. సేవకుడిగా తిప్పుకులోబడే విశ్వాసంలో రేపండి, సేవకుడి మాటలకు విలువించే విశ్వాసంలో రేపండి. ఆట అతిక్రమమే పాపం కనుక ఆట అతిక్రమించే బిడ్డలు కానీ బిడ్డలు వచ్చాయా పరలోక పౌర స్థితిని మేము కోరుకోకూడదు. ఇక్కడ ఉండగానే దాన్ని స్వతంత్రించుకోవాలి, ఇక్కడ ఉండగానే ఎన్నో వ్యాయామాలు చేయాలి, ఇక్కడ ఉండగానే ఎన్నో ఒడిదుడుకులు మేము ఎదుర్కోవాలి. ప్రభు, తద్వారా మీరు ఇచ్చే ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు ఆ ప్రవచించే వారి జాబితాలో మేము ఉండకూడదయా. ఆ స్వస్థపరుస్తున్నప్పటికీ ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోయే వారి జాబితాలో మేము ఉండకూడదయా. మా ఆలోచనలు కట్టండి, మా మనసులను కట్టండి, మా శరీర ఇదిగోనైనా నడవడికి కట్టబడి చూస్తున్నాడు. ప్రభు, పరిశుద్ధపరచండి అయ్యా. ఇదిగోనైనా పాఠశీలిగా మీ చేతులకు అప్పగిస్తుండగా మా దేని ప్రార్థన ఆలకించు ప్రభు. సంఘముగా కూడి ప్రార్థిస్తుండగా కూడిన చోట కంపిస్తానన్నావు, సంఖ్యను తప్పుతానన్న దేవుడు. ఇస్రాయేలుకు ఆయుష్కాలాన్ని పొడిగించిన వాడు నీ కుమారుడికి ఆయుష్కాలాన్ని పొడిగించండి. నరాలను ముట్టండి, ఎముకలను ముట్టండి, దుమ్ములను ముట్టండి అయ్యా. కేవలం మీరు తాకమని అడుగుతున్నాడు. నూతన మాంసాన్ని నీ కుమారుడికి పొదగండి, నూతన రక్తాన్ని నీ కుమారుడికి పొదగండి. గ్రామంలో అనేకలకు వింతైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఆ బిడ్డ ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను. ఇదిగో ఆ బిడ్డ నిలబెట్టండి ప్రభావిత సమస్త శరీరాన్ని నీ పరిశుద్ధాత్మ క్రీతో కాల్చండి. రక్తాన్ని రక్తదారులు ప్రోక్షింపజేయండి. పెరుసు బారిపోతున్న ఎముకలు చేతులకు అప్పగిస్తున్నాను. నామంలో వాటికి జీవాన్ని పోయండి ప్రభు. ఇదిగోనైనా ప్రతి ఎముక స్వస్థపరచబడాలి, ప్రతి నరము స్వస్థపరచబడాలి, ప్రతి కర్మ స్వస్థపరచబడాలి. అసాధ్యమైనది లేదు కనుక నీ కుమారుడిని తాకి ప్రభు స్వస్థ చిత్తుని చేయమని అడుగుతున్నాను. అయ్యా, అంచెలంచెలుగా వ్యాధిని కట్టండి, అంచెలంచెలుగా జీవాన్ని పోసుకుంటారండి, అంచెలంచెలుగా నీ కుమారుడికి ప్రభు లేక దూడవలే గుర్తులు వేసే భాగ్యాన్ని అయ్యా అనుగ్రహించమని అడుగుతున్నాను. ప్రభు స్వస్థపరచండి. దేవాలయంలో పాల్గొని పెద్దమ్మ గారిని నీ చేతులను అప్పగిస్తున్నాను. నీ కుమార్తె గాయాన్ని కడుతున్నారు, అందరూ బట్టి మీకు వందనాలు అయ్యా. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పెట్టి అనుగ్రహించండి. ఇదిగో అనేకమైన రోగులు, అనేక వ్యాధులతో, అనేక బాధలతో అలవాటించిపోతున్న నీ బిడ్డలు ఉన్నారయ్యా. బిడ్డలు ఎడలను చేసిన మేలును బట్టి మీకు వందనాలు. కుటుంబాలుగా భర్తలు రాక వేధిస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాలను ఐక్యపరచండి, కుటుంబాలుగా దేవుడు ఆరాధించే స్థితి మాకు అనుగ్రహించండి ప్రభు. ఇదిగోనైనా మాకు తెలియక ఎందరో వ్యాధిగ్రస్తులు, ఎందరో భయంకరమైన శోధనలు, భయంకరమైన వ్యాధులు, ఆర్థిక సమస్యలు ప్రభు, చెప్పుకోలేని సమస్యల చేత కొట్టుముట్టాడుతున్న జనాంగాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను.
అయ్యా సమస్త విధములైన ఇదిగోనైన బంధకాల నుండి విడుదల కలిగించండి. దేవా ఇదిగోనైనా ప్రభువా ఇదిగోనైనా రామలక్ష్మి గారు నీ చేతులకు అప్పగిస్తున్నా. బిడ్డని మహిమ కలిగిన హస్తముతో తాకండి ప్రభువా. ఇదిగో నా బిడ్డ చుట్టూ మీ ప్రకాశమానమైన వెలుగు వచ్చండి. ఇదిగో లోపల సమస్త నూతనమైన జీవాన్ని పథకమని అర్పిస్తున్నాను ప్రభువా. ఇదిగోని అక్కడికి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డ కూడా ఇదిగోనైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. తెల్ల రక్త కణాలు ఇదిగో ప్రభు తినేస్తున్నాయని మాట్లాడుతున్నారు. ఇదిగోనైనా వాటిని నిలబెట్టండి, వాటికి జీవాన్ని పోయండి, నూతన కణాలను ఆ బిడ్డలోని ప్రోక్షించమని అడుగుతున్నారయ్యా ప్రభు. ఇదిగోనైనా ఇంకా అనేకమైన బలహీనతలు కొడుకుల బిడ్డలందరూ ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ప్రణాళికలు ప్రభు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలను అనుగ్రహించండి. గర్భఫలంలో ఇచ్చి బహుమానం కనుక అయ్యా మీద ఆక్ష కలిగిన బిడ్డలను తృప్తిపరిచి పంపించమని అడుగుతున్నాడు. వేస్తున్నామంలో అనేకమైన కార్యాలు చేయండి. దేవాలయాన్ని బిడ్డను ఆశీర్వదించండి. మాటలు ప్రాంతంలో వచ్చిన బిడ్డలు నీ చేతులకు అప్పుడిస్తున్నానయ్యా ప్రభా. బిడ్డలు ఇదిగో నీ చేతులతో ఎత్తిపట్టుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబంలో ఉన్న అపవాది శోధనను తొలగించండి. ఆ కుటుంబంలో నా బిడ్డలు పట్టిన అపవాది శక్తి నుండి విడుదల కలిగించమని అడుగుతున్నాడు. అంధకార శక్తుల నుండి విడుదల, చీకటి శక్తుల నుండి విడుదల ప్రభా. బిడ్డ కుటుంబంలో కల్మషాలు ప్రభువా, కలతలతో ఎదురైన కొట్టుమిట్టాడుతున్న కుటుంబాన్ని ప్రభువా ఆదరించమని అడుగుతున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. సయాటికాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ తొడ భాగాన్ని మీరు ముట్టండి, ఆ కాలు భాగాన్ని మీరు తాకండి. స్వస్థ చిత్రాలను చేయమని అడుగుతున్నాను ప్రభువా. నూతన జీవము ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. ఈ జీవజలధారుల బిడ్డలు ప్రవహింప చేయమని అడుగుతున్నాను. ఆ బిడ్డ ద్వారా అనేకులను సాక్షులను లేపండి, అనేక జనాంగాన్ని మార్చండి. ఈ బిడ్డ నీకు సాక్షిగా నిలబెట్టమని అడుగుతున్నానయ్యా. ఉదయకాలం మంచి స్వస్థతలు ఇచ్చి సన్నిధానంలో నడిపించారు. ఇంకా బలాన్ని పసుకండి, జీవాన్ని పసుకండి, కారణాలకు శక్తి జీవాన్ని పోయమని అడుగుతున్నాను అయ్యా. నీ ఆదరణ గొప్పది, నీ జాలి గొప్పది, నీ ప్రేమ గొప్పది ప్రభు. ఆయనైనా ఇంకా అనేక సమస్యలతో కొట్టుకుంటూ ఆడుతున్న బిడ్డలు ఉన్నారు అయ్యా. వారి ఉద్యోగాలను జ్ఞాపకం చేసుకోండి, వారి వ్యాపారాలను జ్ఞాపకం చేసుకోండి. కష్టపడే బిడ్డలు ఉన్నారు, వారి కష్టార్జితాన్ని ఫలింపగా ఇచ్చేయండి ప్రభు. ఆయనైనా దూరదేశం ఉద్యోగాలు చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారు, నైట్ షిఫ్ట్లు చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారు. వారిని ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. ఫలభరితమైన జీవితాల కుటుంబాన్ని అందించమని అడుగుతున్నాను దేవా. ఇదిగోనైనా కల్ప దేశాల్లో ప్రభు నీ సంఘ బిడ్డలు ఉన్నారయ్యా. వారిని కూడా ఆదరించండి, వారిని కూడా ఆశీర్వదించండి, వారికి కూడా మేలుకరమైన జీవితాలు అనుగ్రహించండి. కుటుంబాలతో మరలా కలిసి సంతోషించి ఆనందించే భాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. ఇదిగోనైనా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తుండగా సంఘాన్ని విస్తృతపరచండి. అనేక సూచిక మాత అద్భుత కార్యాల చేత సంఘాన్ని మీ చేతులతో ఎత్తి పెట్టుకోమని అడుగుతున్నాను. ఇదిగోనైనా దీనుడిగా నేను ప్రార్థిస్తుండగా ఆకాశమందు నీవు తప్ప మాకు సహాయకుడు ఎవరున్నారు ప్రభా? నీవే మాకు సహాయకుడు. మనుషులను నమ్ముకున్న కంటే, అధికారులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించండి మేలు చేతులు చెప్పావు అయ్యా. నీ మీద ఆధారపడ్డాము. మంచి చేసిన నీవే, కీడు చేసిన నీవే, రక్షించిన నీవే, మానింపజేసిన నీవేనయ్యా. నీ మీద ఆధారపడ్డాం ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు కాల్చుతారు. ఆకాశం మన రెండు చేతులు పైకెత్తి, ఖాళీగా ఎవరు ఉండదు. మీ రెండు చేతులు పైకెత్తి మీ కుటుంబ సమస్యలు, మీ ఇరుకులు, మీ ఇబ్బందులు, మీకు కావలసిన అవసరాలను పెట్టాం. ఆయన దేశాన్ని వారిగా ఉంటాం. మీరు స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ప్రతి ఒక్కరు వేధించాడు ప్రియులారా. రాబోయే విపత్తులను తప్పించడానికి ఆయన సమర్థుడు. రాబోయే భయంకరమైన విపత్తులను మనం కాపాడేనాడు కనుక ఆయన దగ్గర మొరపెడదాం. ఈ ప్రతి సమస్య ఆయన దగ్గర మొరపెడదాం. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మనాలు కృంగిని ప్రభు. నా శత్రువు
ఈ శత్రు ఏదైతే నేను తరుముతుందో అది ఆర్థిక ఇబ్బందుగా, భయంకరమైన రోదన, గర్భఫలాలు లేక నేను తరుముతున్నాయా, ఇరుకు ఇబ్బంది సమస్యలతో, శరీర బలహీనతలతో కొట్టుమిట్టాడుతున్నావా? అలాంటి శత్రు సమూహం ఏదైనా సరే యేసు నామములో విడుదల కలుగుగాక. అంటే విడుదల కలిగించండి. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మనాను ప్రభు, నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే అందరు తిప్పినప్పుడు నా మనసు నీ వైపు శత్రువుల చేతి నుండి విడిపించినావు. ఆమేన్. కాపాడినావు. మన పడదాం. శత్రువుల చేతి నుండి విడిపించి ప్రతి విధమైన బలహీనత తొలగిపోవుగాక. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు ఎవరి మీద ఆధారపడద్దు. మనకు ఆయన అక్కడ మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. అయా నీ బిడ్డ నీ బిడ్డల మరాలకిచ్చింది, ప్రతి బిడ్డ రోదనాలకిచ్చింది. ప్రతి బిడ్డ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయండి. ఈ సన్నిధానంలో ఉన్నామని, ఈ సన్నిధానంలో మా మరణం ఆలకిస్తున్నామని, మా మరణం ఆలకించి మా మరణం ప్రతిఫలాన్ని ఇస్తున్నామని, కుటుంబంలో కలతలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, సంపాదించిన నిలబట్టలేదని బిడ్డలు రోధిస్తున్నారయ్యా ప్రభు. శాంతపరచండి, సమాధానపరచండి, నిలబెట్టింది ప్రభు. అనేకులు ఎత్తైనా మనుషులు కానీ బిడ్డలు కనబడాలి ప్రభు. ఆకాశంతో ఎత్తు పట్టుకోండి, ఆకాశంతో ఎత్తున ఈ బిడ్డలు ఎత్తు పట్టుకోమని అడుగుతున్నాను ప్రభు. మేమేమడిగినా ఎన్ని తలచిన సమస్తము నీవు అనుగ్రహించేవే ప్రభు. ఇతరులని సహాయం లేక మేమేమి పొందుకోలేమయ్యా ప్రభు. ఆదరించండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించు. మాయాని బిడ్డలు ఆలకించు. మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మరొకటి ద్వారా దేవుడు ఆలకించు. నాకు అడగటం నీ తోడు లేక నిలువలేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. నిరుటలు అడవి పువ్వులంత శ్రేష్ఠులు. ప్రార్థన ఆలకించి అడవి పువ్వులే నీ ప్రేమ పొందుకున్నప్పుడు ఆ ప్రాణాలు బిడ్డలందరికీ అందించమని అడుగుతున్నాయా. ఏది అడిగినా జరిగించు నీ చిత్తమే ప్రభువా, జరిగించు నీ చిత్తమే. అయ్యా మీరు చూపెడుతున్న కీడును మేలుకరంగా మార్చమని అడుగుతున్నాను. ఏ కుటుంబానికి ప్రభు ఇదిగో కేవలమైన కుటుంబంలో ప్రభు ఆశ్వాదమైన శబ్దాలు వినపడకుండా, ఆ రోదన శబ్దాలు వినపడకుండా ప్రభు ఆ కాచి దాచి కాపాడు
ప్రభా. ఇదిగో నాయన తెలియక తప్పిపోతున్నారేమో, తెలియక నువ్వు శక్తిస్తున్నారేమో ప్రభు. ఆయన మనలోనే పడకలు మీద పడుకోడు ప్రభు. ఇదిగో ఆయన నిన్ను చందనాడుతున్నారేమో ప్రభు. ఇదిగో ఆయన ప్రతి విధమైన శోధన యేసు నామములో మేలుకరంగా మార్చబడును గాక. ప్రతి విధమైన శోధనను తీసివేసి మేలుకరమైన జీవితాల కుటుంబాలకు అందించండి అయ్యా. కీడు నుండి తప్పించి మేలుకరంగా మార్చండి. కీడును మేలుగా మార్చే దేవుడు నీవు ప్రభు. మేలుకరమైన జీవితాలు మాకు అందిస్తారని కోరుకున్న సమస్త బిడ్డలైన వారందరూ ప్రభు ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని. ఇదిగో దీనులము, ఎన్నికలేని వారు మా భాగ్యులము అయ్యా. నీ సేవకై మమ్మల్ని ఎన్నుకున్నావు. ఈ సేవ మా మరణ పర్యంతరం వరకు తుదముట్టించి నీ ఇస్తాను నా బహుమానం కొరకు అయ్యా ఆశ కలిగి ఎదురు చూస్తున్నామయ్యా. మా కుటుంబంగా మేము నిన్ను ఆరాధించి మా రాబోయే తరాలు, ఆరాబోయే తరాలు ఏ తరంలోనూ నీ సన్నిధానంలో నుండి తప్పిపోక ఇదిగో బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. సమస్తాన్ని చేతులకు అప్పగిస్తుండగా మేలుకరమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తారని ఇదిగో నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దైవజనుడిగా ఈ కుటుంబాలకు అన్నిటికీ శుభమని చెప్తుండగా మా కుటుంబాన్ని, ఆ కుటుంబాలను ఆశీర్వదించి నీ రెక్కల చాటున భద్రపరచమని సమస్తాన్ని నీ చేతులకు అప్పగించు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ గుడిక ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీకు మాత్రమే చెల్లులాగున అందరినీ ఆశీర్వదించి జీవించమని ప్రతి ప్రార్థన నజరేయుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.